మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ సోమవారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ వీడియో నిన్నటి వీడియో. లియో గాడు మామూలు బిల్డప్ ఇట్లేదండి. నన్ను చూసి అసలు నువ్వెవరో అన్నట్టు ప్రవర్తిస్తాడు. ఎవరన్నా మన వాళ్ళు మన ఇంటికి వస్తే చాలు నన్ను పక్కన పెట్టేస్తాడు. వాళ్ళతోనే ఎక్కువ టైం గడుపుతాడు అనమాట. ఇక నిన్న అక్క వచ్చిందండి. అక్కని తీసుకొచ్చారు మా వారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. మొన్నే 4 రోజుల క్రితమే తీసుకొద్దామని వెళ్ళాము. కానీ ఈ చీరలు తెచ్చానని చెప్పాను కదా, చీరలు అక్కడే ఉంచాను. అక్క అంది కదా, అమ్మకు అర్థం కాదు లేరా, 2 రోజులు నేను ఇక్కడే ఉంటా, తర్వాత వస్తా లేరా అని అంది. ఇక అందుకని నిన్న ఆదివారం నాడు మా ఆయన గారిని పొద్దున్నే పంపించాను అక్కని తీసుకురమ్మని. అక్కని తీసుకొని వచ్చారు. అక్క వచ్చిన దగ్గర నుంచి లియోగాడు అక్కతోనే అటు ఇటు తిరుక్కుంటా అక్క దగ్గర ఒళ్ళో పడుకుంటా బిల్డప్ ఇస్తుండు. ఇక ఈ పేపర్ చూసారా, మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు బస్సులో చదువుకోవటానికి అని మా వారు తీసుకున్నారు ఆ పేపరు. దాన్ని మడత పెట్టుకొని అట్లే ఇంటి దాకా తెచ్చారు. ఆ ఇంటి దాకా తెచ్చిన ఆ పేపర్ని పట్టుకొని ఎందుకో మరి ఎప్పుడు ఏ పేపర్ కనిపించినా వాటిని ముక్కలు చేసి వదిలిపెట్టేది. ఈ పేపర్ని మాత్రం అట్లా నోట్లో పెట్టుకొని తిరుగుతూ ఉందండి. మరి అందుట్లో ఏంటో ఆ మహత్యం ఏంటో మరి. ఇక అక్కతో ఆడుకుంటుండే కదా, నాకెళ్ళి వస్తాడా రాడా అన్నట్టు చిన్న బెల్లం ముక్క చూపించానండి. అరే లియో ఇటు రారా, నీకు బెల్లం ముక్క పెడతాయంట. అప్పుడే వచ్చి బెల్లం ముక్క తినేసిండు. మళ్ళీ అక్క దగ్గరికే వెళ్ళిపోయిండు. సరేలేండి, ఎప్పుడో ఒకసారి ఇట్లా మనం వాళ్ళని చూస్తుంటాడో వాడికి అదొక సంతోషం. కొందరు అడుగుతున్నారు, పండు బాసి వాళ్ళ బాబు బారసాలకు వచ్చి హైదరాబాద్ వెళ్ళలేదా అని. వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. ఒక వీడియోలో చెప్పాను కదా, పిల్లలిద్దరికి చాలా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు గుర్తుకొచ్చిన దేవుళ్ళకల్లా మొక్కులు మొక్కుకున్నాను. ఆ మొక్కులు చిన్నంగా తీర్చుకుంటూ వస్తున్నాం. అయితే పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇద్దరికి ఒక్కసారి తీసుకెళ్ళాలంటే అస్సలు కుదరట్లేదు. ఇద్దరిలో ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళని ఆ దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నాను. కాబట్టి పోయినసారి విజయవాడ వెళ్ళినప్పుడు పెద్ద పాపని తీసుకెళ్ళాము. ఇప్పుడేమో చిన్న పాపని తీసుకెళ్ళటం కోసమని రమ్మంటే మొన్న ఆదివారం నాడు వచ్చిందండి. అక్కని తీసుకొచ్చారు. పండుగ కూడా ఉంది కదా, పులావ్ చేస్తున్నా. అబ్బా ఏం పులావ్, బోరు కొట్టదా తిని అని అనకండి. ఎందుకంటే పిల్లలకైనా మాలో ఎవరికైనా సరే నేను చేసే పులావ్ అంటే చాలా ఇష్టం. ఆదివారం కదా ఏం చేశాను అని అడిగితే చికెన్ పులావ్ కావాలని ఎక్కువ చెప్తుంటారు. ఇక అందుకని చికెన్ పులావ్ కోసం చికెన్ తెచ్చారండి. తెచ్చిన చికెన్ని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, కొంచెం నూనె వేసి ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలిపి కుక్కర్లో పెట్టేశానండి. అదే కుక్కర్లోనే కలిపేశాను. ఇక దాన్ని 10 నిమిషాల పాటు అట్లా పక్కన పెట్టేశాను. ఈ టైంలో కొద్దిసేపు అక్కతో కూర్చొని మాట్లాడేసి మళ్ళీ కూర కావాలి కదా, ఉట్టి చికెన్ పులావ్ అంటే కుదరదు కదా, పులావ్కి ఏదో ఒక కూర కావాలి కదా, కూర కోసమని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి అక్కడ పెట్టేశాను. ఇక చికెన్ ఉడుకుతూ ఉంది. ఈ టైంలో రైస్ కడిగి అక్కడ పెట్టేసుకుందామని ఈ పొట్లం వాడదీస్తున్నానండి. రైస్ పొట్లం అంటే బాస్మతి రైస్. చాలామంది అడుగుతున్నారు, మీరు బిర్యానీకి కానీ పులావ్కి కానీ ఏ రైస్ వాడతారని. నేను ఎక్కువ ప్యాకెట్లు వాడినాను. నేను కాదు, నేనేం అవి తేండి ఇవి తేండి అని మా వారికి చెప్పను. మా వారు ఎప్పుడు తెచ్చినా కానీ ఇదిగోండి ఇలా విడిగా ఉన్న రైసే తీసుకొస్తారు. ఎప్పుడు ప్యాకెట్లు అయితే తేరు. ఇలా విడి రైస్ కూడా మంచిగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, పొడి పొడిలాడుతూనే వస్తుంది. నేనైతే పలానా బ్రాండు తీసుకురండి అని అయితే చెప్పనులేండి. ఇదిగోండి బియ్యం చూడండి ఎట్లున్నాయి, మంచిగా ఉంటాయి, మంచిగా ఉడుకుతుంది, అసలు మెతుకు అంటుకోదు. ఇక రైస్ కేజీ తెచ్చారండి. కేజీ తెస్తే నాకు లోటాతో, అంటే నేను ఎక్కువ మంచినీళ్ళు తాగే 1/2 లీటర్ లోటాతోనే కొలుస్తాను. 2 లోటాలు అయినాయి అనమాట. బియ్యం కడిగి పక్కన పెట్టేశాను. ఇక ఈ టైంలో చికెన్ ఉడికేసింది. మా వారేమో మటన్ తెస్తున్నారు. ఇది మార్కెట్కి వెళ్ళి తీసుకురావట్లేదండి ఈ మటన్. ఒక్కోసారి ఊర్లో ఒక 10 మంది కలిసి మేకపోతును కొని కట్ చేసుకొని తలా ఇంత తీసుకుంటారు. తలా ఇంత అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కాదు. కట్ చేసిన తర్వాత అదంతా కూడా భాగాలు చేస్తారు సమానంగా. అది 1/2 కేజీయే రావచ్చు, కేజీయే రావచ్చు. ఇంకా వచ్చిన వరకు కరెక్ట్గా అందరూ కలిసి తీసుకుంటారనమాట. అట్లయితే మనకి మటన్ మంచిది వస్తుంది. మార్కెట్లో అయితే ఒక్కోసారి మంచి మటన్ ఉండదండి. మార్కెట్లో కూడా తెస్తారు, అప్పుడప్పుడు ఇలా కూడా తెస్తారు. వారు మటన్ తెచ్చేసరికి కుక్కర్లో వేసిన చికెన్ ఉడికింది, అది పక్కన పెట్టేశాను. తెచ్చిన మటన్ని శుభ్రంగా కడిగేసి ఇప్పుడు కూర చేస్తాం. ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసా. నూనె వేడెక్కిన తర్వాత 2 లవంగాలు, చిన్న దాల్చిన ముక్క, 2 యాలకులు వేసేసాను. కొద్దిగా జీలకర్ర కూడా వేసి సన్నగా తరిగి పెట్టిన ఉల్లి ముక్కలు కూడా వేసేసానండి. ఇక ఇదిగోండి మటను ఇలా ఉంటుంది. చెప్పా కదా 1/2 కేజీయే రావచ్చు, కేజీయే రావచ్చు అని. ఇది 500 రూపాయల మటన్ అండి. మార్కెట్లో కొన్నదానికంటే దీనికి కొంచెం పని ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అందరూ కలిసి కట్ చేసి పోగులేస్తారని చెప్పా కదా,
అలా కట్ చేసినప్పుడు తలకాయ మాంసం విడిగా, పొట్ట మాంసం విడిగా ఒకళ్ళు తీసుకోరు, అవి కూడా ఇందులో భాగంగానే వేస్తారు. మరి అలా వచ్చినప్పుడు ఈ పొట్ట పేగులు వస్తాయి కదా, దాన్ని శుభ్రం చేయాలంటే మళ్ళీ నీళ్ళు కాగబెట్టి ఉడకబెట్టి శుభ్రం చేయాలి. అందుకే కొంచెం పని ఎక్కువ ఉంటుంది, కానీ మటన్ బాగుంటుంది అనమాట. ఉల్లి ముక్కలు వేగిన తర్వాత మటన్ వేసేసాను. మటన్లో ఉప్పు పసుపు కూడా వేసేసి ఒకసారి గట్టితో కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత మటన్లో నీరంతా ఇనికిపోయి ముక్కలు మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవి పేస్ట్ పెట్టేశాను. ఆ పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసి ఒకవైపు నేను ఈ పనులు చేసుకుంటుంటే పండు టీ పెట్టిందండి. పిల్లలు వస్తే టీ కొంచెం ఎక్కువగానే అవుతుందని ఇంత ముందు కూడా చెప్పాను కదా. మేమిద్దరం అయితే ఉదయం ఒక్కసారి కాఫీ తాగుతాం, ఇక అంతే. అదే పిల్లలు ఉంటే మాత్రం రోజుకు 2 సార్లు 3 సార్లు అవుతుంది. పిల్లలు ఇక్కడ ఉండి స్కూల్కి వెళ్ళిన టైంలో అసలు టీ అస్సలు తాగేవాళ్ళు కాదండి. ఒక చిన్న గ్లాసు రోజు పాలు తాగేవాళ్ళు, అంతే. టీ అలవాటే లేదు. ఈ హాస్టల్కి వెళ్ళిన తర్వాతే టీ అలవాటైంది. టీ అలవాటు అంటే హాస్టల్లో కాదండి, హాస్టల్ ముందు టీ స్టాల్లు ఉంటాయి అంట కదా, రోజుకొకసారి అయినా వెళ్ళి అక్కడ టీ తాగుతారంట. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇక అట్లే తాగుతున్నాను. పండు టీ పెట్టింది, నేనేమో మటన్ కోసమని ఒక 10 పలుకుల దాకా జీడిపప్పులు నానబెట్టానండి. అది మిక్సీ పట్టేశాను. పండు మా ఇద్దరికి టీ పోసింది, తనకి కూడా టీ పోసుకుంది. మా అక్కకేమో టీలో బ్రెడ్ తింటుందని బ్రెడ్ ప్లేట్లో పెట్టి టీ ఇచ్చింది అక్కకి. ఇక నేను కూడా అక్కతో కూర్చొని టీ తాగుతున్నా. అంటే మటన్లో మసాలా వేసా కదా, పచ్చి మసాలా, అది సన్నటి సెగ మీద వేగుతూ ఉంటుందని ఇక నేను కూడా వీళ్ళతో పాటు కూర్చొని మాట్లాడుతున్నా. ఇక్కడ అక్క ఏం చెప్తుందంటే, ఇప్పుడు రేషన్ బియ్యం ఇచ్చే టైం అండి. అంటే నెలలో 1వ తారీఖు నుంచి అటు ఇటుగా 15వ తారీఖు దాకా రేషన్ బియ్యం ఇస్తారు కదా. అక్కేమో ఖమ్మం నుంచి గుట్టపాడు వచ్చింది, గుట్టపాడు నుంచి ఇక్కడికి వచ్చింది కదా. ఏమంటుందంటే, నేను కప్పలబంధం పోతా, రేషన్ బియ్యం వచ్చినాయి, నేను వెళ్ళకపోతే ఇయ్యరు అని చెప్తుంది. నాకు కోపం వస్తుంది. ఏది ఇప్పుడు మళ్ళీ రేషన్ బియ్యం అన్న పేరుతో పోయి పనికి వెళ్ళాలా, అయితే ఒక నెల దేపోతే ఏం కాదని అక్కను అరుస్తున్నా. అంటే పెద్ద పెద్దగా కాదు, ఏదో చిన్నగా చెప్తున్నాను అనమాట, అర్థమయ్యేలాగా. ఇక మసాలా వేసాను కదా, పచ్చివాసన పోయేంతవరకు వేగనిచ్చి కారం వేసానండి. మీరు ఆ గిన్నె చుట్టూ ఉన్నది నల్లగా మాడింది అనుకోవద్దు. మనం పచ్చి మసాలా వేసిన తర్వాత మసాలా మంచిగా వేగి గిన్నెకి ఎరుపు రంగులో కనిపించింది అనుకోండి, చికెన్ అయినా మటన్ అయినా టేస్ట్ బాగుంటుంది. నేనైతే అట్లా ఎర్రగా అయ్యే వరకు వేగనిస్తాను. మసాలా మంచిగా వేగింది అనుకున్నప్పుడు కూరకు సరిపడా కారం వేసా. కారం వేసిన 1 నిమిషం తర్వాత ఇలా వేడి నీళ్ళు ఎందుకు పోసానంటే, మీ అందరికీ తెలుసు చికెన్ ఉడికినంత తొందరగా మటన్ ఉడకదు. మరి మటన్లో మనం చన్నీళ్ళు పోసామనుకోండి, కొంత ఉడికిన మటన్ మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అదే వేడి నీళ్ళు పోసామనుకోండి తొందరగా ఉడుకుతుంది. అందుకని నీళ్ళు బాగా మసాలా పెట్టి ఇక మటన్ మంచిగా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 4 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసాను, కొత్తిమీర కూడా. మటన్ కూర రెడీ అయింది. ఇక మేము అప్పటికి అందరం టిఫిన్ చేసాము, కానీ పండు తినలేదు. నేను దోశలు తినేటప్పుడే పండుగ కూడా దోశలు వస్తానంటే, నాకు దోశలు ఇప్పుడు వద్దు, నేను మటన్ ఉడికాకే తింటాను, మటన్ పులుసుతో దోశలు తింటాను, అది కూడా దోశలు కాదు మా అమ్మ పోసినట్టు దోశలు పోయాను అంది. మా అమ్మ అంటే వాళ్ళ మా అమ్మ ఏమో తను చిన్నప్పుడు ఎట్లా పోసేవాళ్ళు అంటే దోశలు దిబ్బ రొట్టెలాగా పోసేవాళ్ళు, నూనె ఎక్కువ వేసి ఇట్లా మందంగా పోసేవాళ్ళు. ఇక తను అట్లా చెప్పింది అనమాట, మా అమ్మ పోసినట్టు నాకు దోశలు పోసి మటన్ పులుసుతో పెట్టమ్మా, అట్లే దోశలు వేసి పెడుతున్నాను. ఇక లియోగాడు చూడండి, ఒకసారి బెల్లం ముక్క పెట్టాను కదా, మళ్ళీ పెట్టిద్దేమని వచ్చిండు. నేను పెట్టలేదు. పొద్దాక పెడతారా ఏంటి బెల్లం ముక్క, వచ్చినప్పుడల్లా నేను పెట్టలేదని, ఇక ఎట్ట పెట్టేటట్లేదులే అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయండి. ఇక పండుగ దోశలు పోసి పెట్టిన తర్వాత పులావ్ చేయడానికి గిన్నె నాకు అందదండి, పైన ఎక్కడో ఉంటాయి. నేనేమో పొట్టి, మా వారు పిల్లలిద్దరు హైట్, పిల్లలిద్దరు కూడా నాకంటే హైటే. ఇట్లే ఏమన్నా కావాల్సి వచ్చి వాళ్ళని తీయమంటే నన్ను ఎక్కిరిస్తారు పొట్టి పొట్టి అని. అందరూ ఒకేలాగా ఉంటారండి, మన చేతికున్న 5 వేళ్ళే సమానంగా ఉండవు. అలాంటిది మనుషులు మెట్ట సమానంగా ఉంటాం. వాళ్ళు లేనప్పుడేమో కుర్చీ వేసుకొని తీసుకుంటా పైన ఉన్న గిన్నెలో. ఇక పులావ్ రెడీ చేస్తున్నా. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టాను, నూనెను నెయ్యి వేసా, సమపాలలో సగం నూనె సగం నెయ్యి వేసా. నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసేసా, కొద్దిగా జీడిపప్పు కూడా వేసాలేండి. అవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు వేసా, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసా. ఉల్లి ముక్కలు మంచిగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్లు వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత ఇక పులావ్ కోసమని రుచికి సరిపడే ఘాటుకు సరిపడే అంత కారం, రుచికి సరిపడే అంత ఉప్పు, కొద్దిగా పసుపు,
కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసా. ఈ మసాలాలు నిమిషం వేగిన తర్వాత ముందే కుక్కర్లో చికెన్ పెట్టేశాను కదండి. మసాలాలన్నీ కలిపి పెట్టే చికెన్ కూడా ఉడికింది కదా, ఆ చికెన్ ఇందుట్లోకి వేస్తున్నా. చికెన్ పులావ్ కోసమని చికెన్ మంచిగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది, తినటానికి కూడా బాగుంటుంది. చూడండి ఈ విధంగా ఉడికితే ఇక చికెన్ ముక్కలు ఇందులో వేసేసి మసాలాలన్నీ ముక్కలకి కలిసేలాగా గరిటతో ఒకసారి తిప్పేసి అటు ఇటుగా ఒక 5 నిమిషాలు పట్టు. 5 నిమిషాలు అనే కంటే ఇదిగోండి చూశారు కదా, కింద నూనె అలా ఉడుకుతున్న టైంలో వాటర్ పోస్తున్నా. నేను 2 లోటాల బియ్యం తీసుకున్నాను కదండి, ఇప్పుడు 3 లోటాలు వాటర్ పోస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం చిన్న గ్లాసుతో వండుకున్నాం అనుకోండి, 1 గ్లాసుడు రైస్ వండుకున్నాం అనుకోండి, గ్లాసుడు రైస్కి 2 గ్లాసులు వాటర్ పోస్తే సరిపోతుంది. ఇలా కొంచెం ఎక్కువగా వండుకున్నాం అనుకోండి, గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ పోయాలి. ఇక ఎసరు పోసిను, ఎసరు మంచిగా మసిలింది. ఎసరు మసిలిన తర్వాత ముందే శుభ్రంగా కడిగి నానబెట్టాను కదా బియ్యం, ఆ బియ్యం నీళ్ళు లేకోకుండా ఇలా చిల్లులు గరిటెలో వేసుకొని ఆ బియ్యాన్ని ఎసరులో వేసేస్తున్నా. ఇక చాలా వరకు ఈ పని అయిపోయినట్టేనండి. బియ్యం వేసాను కదా, బియ్యం వేసి మూత పెట్టేసాను. నేను ఒకేసారి చీటికి మాటికి అస్సలు తిప్పను. ఎక్కువ సార్లు గరిటతో తిప్పేసామనుకోండి అన్నం విరిగిపోతుంది. అందుకని ఒక్కసారి తిప్పేసి మూత పెట్టేసి పండు మళ్ళీ టీ పెట్టిందండి. అమ్మా నాన్న వచ్చారు, అక్కని తీసుకురావడానికి మా వారు వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు వాళ్ళతో అన్నారంట, భోజనానికి అక్కడికి రాండి బావా, అన్నం తిని మళ్ళీ వద్దురని. అమ్మ నాన్న వచ్చారు, పాపం పండు టీ పెట్టించింది కానీ నాన్న టీ పోయినాయండి. నవ్వుకుంటా నాన్న ఏం చేశాడంటే, నువ్వు మరి మేము రాగానే మంచి టీ పెట్టించినవిగా, నీకు డబ్బులు ఎత్తాగరా అని జేబులో చేయి పెట్టబోయింది, అది చేతికి తగిలిద్ది టీ పోయి. వాళ్ళతో అలా కొద్దిసేపు కూర్చొని మాట్లాడాను. ఈ టైంలో పులావ్ రెడీ అయిపోయిందండి. స్టార్టింగ్లో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసాను చెప్పాను కదా, మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసాను, కొత్తిమీర వేసి ప్లేట్ పెట్టేసి కొద్దిగా బొరుగు పెట్టి మంట సిమ్లో పెట్టేశాను. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే ఏదో ఒక పనిలో సహాయం చేస్తూనే ఉంటారండి. ఇక మటన్ రెడీ అయింది, పులావ్ రెడీ అయింది. మరి ఇందులోకి పెరుగు పచ్చడి కూడా కావాలి కదా, అదేనండి రైతా అంటారు, మేమైతే పెరుగు పచ్చడి అని అంటాం. పండు పెరుగు పచ్చడి చేస్తుంది. పెరుగు గిన్నెలోనే కొద్దిగా ఉప్పు, కొంచెం జీలకర్ర, ఒక మిరపకాయ, పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసేసింది, ఉల్లి ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసి వేసి, కొత్తిమీర ఎక్కువగానే వేస్తుంది. మా ఇంట్లో కొత్తిమీర మేము బాగా ఎక్కువ తింటామండి. నేనైతే మరీ పచ్చిదైనా తింటాను, ఎందుకో అది ఇష్టం. కొందరికైతే ఆ వాసన నచ్చదు, నాకు బాగానే ఇష్టం కాబట్టి కొత్తిమీర ఎక్కువ వేసి పెరుగు పచ్చడి చేసింది. ఇంకా గిన్నెలన్నీ హాల్లో పెట్టేశాను అన్నం తినటం కోసమని. మీరు ఒకసారి గమనించారా అన్నం ఎంత బాగా ఉడికిందో? ఇంతకుముందు మన సిస్టర్లు కొందరు చెప్పారు, అన్నం మంచిగా ఉడికాలంటే నించొని ఉంటే మంచిగా ఉడికినట్లు అని అన్నారు. నిజమే కదా, ఇప్పుడు మంచిగా నించొని ఉంది కదా, ఎంత అందంగా కనపడిందో, మెతుకులన్నీ కూడా పైకి నించొని బాగుంది. అన్నం తింటాను కానీ గిన్నెలన్నీ హాల్లో పెట్టేశాను. నేను ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలి, సందర్భం వచ్చింది కాబట్టి. నిన్న మటన్ చేశాను కదా, మటన్ చేసినప్పుడు నాకు ఒకళ్ళు పెట్టిన కామెంట్ గుర్తుకొచ్చింది. పోయినసారి బాసి వాళ్ళని భోజనానికి రమ్మను కదా, ఆ రోజు చికెన్ కూరను చికెన్ పులావ్ చేశాను కదా, ఆ వీడియోకి ఒకళ్ళు కామెంట్ పెట్టారు, మీ వాళ్ళు వస్తేనేమో మటన్ చేసి పెడతారు, మీ బావగారు పిల్లలు వస్తేనేమో చికెన్ చేసి పెట్టారని కామెంట్ పెట్టారు. మటన్ తేవచ్చు కదా అని అంటే అదొక అందంగా ఉంటుంది, కానీ మీ వాళ్ళు, మీ బావగారు రేపోళ్ళు ఇవన్నీ ఎందుకు చెప్పండి. తనకి నేను ఇలానే సమాధానం చెప్పాను. మీ అందరికీ తెలుసు, మేము 2020 వరకు కలిసే ఉన్నాం కాబట్టి పిల్లలు రుచులు ఏంటని నాకు తెలుసు. బాసి అస్సలు మటన్ తిందండి. మేము నాన్ వెజ్ మా పెళ్ళైన దగ్గర నుంచి నేను చూస్తూనే ఉంటా, మా నాన్ వెజ్ ఫుల్, మటన్, చికెన్, చేపలు ఇవన్నీ ఫుల్. కానీ బాసి మటన్ అస్సలు తిందు. ఆదివారం నాడు మటన్ తెచ్చినా బాసి కోసమని 1/2 కేజీ అయినా చికెన్ తెచ్చేవాళ్ళు, మటన్ అస్సలు తిందు. కాబట్టి అసలు నేను భోజనానికి పిలిచిందే తన గురించి కదా, ముఖ్యం తనే కదా, అందుకనే చికెన్ తెప్పించాను, చేశాను. నేను తనకి ఇలానే కామెంట్ పెడితే ఆ కామెంట్ని ఆవిడ డిలీట్ చేసింది. మరి ఎందుకు పెట్టడం చెప్పండి. పర్లేదు మటన్ తెచ్చి పెట్టొచ్చు కదా అక్క అంటే నేను సంతోషంగానే ఫీల్ అయ్యేదని భలే చెప్పారులే. మీ వాళ్ళు, మీ ఆయన గారి వైపు వాళ్ళు అని వేరు చేసి ఎందుకండి చెప్పటం, అది కరెక్ట్ కాదు. అమ్మ వాళ్ళు 4 గంటలప్పుడు నిన్న సాయంత్రం వెళ్ళారండి. ఈ వీడియో రాత్రి వీడియో. నిన్న ఆదివారం నైటే పండు టికెట్ బుక్ చేసుకుంది, రాత్రి 11 గంటలకి తన బస్సు. కొందరు అడుగుతున్నారు, ఫ్రీ బస్కి వెళ్ళరా మీ పిల్లలు హైదరాబాద్ అని. అంటే మామూలుగా ఇక్కడికి ఖమ్మం వెళ్ళటం అంటే ఫ్రీ బస్కే వెళ్తాం, కానీ హైదరాబాద్ అంటే అంత దూరం ఎక్స్ప్రెస్లో కూర్చోలేరు. అదే సూపర్ లగ్జరీ అనుకోండి, కొంచెం సీట్లు కంఫర్ట్గా ఉంటాయి కదా, పడుకుంటారు కదా, అందుకనే ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ ఎప్పుడు ఫ్రీగా వెళ్ళలేదండి. ఈ దగ్గర అయితే ఫ్రీ బస్సులకే వెళ్తాము. అంత దూరం మాత్రం పిల్లలకి టికెట్ బుక్ చేస్తాము. టైం 11 అయిందండి. అప్పటిదాకా అట్లే కూర్చొని ఉన్నాం. ఇక 11 గంటలప్పుడు మా వారు పండుని బస్సు ఎక్కించడానికి తీసుకెళ్తున్నారు. ఈసారి విచిత్రం ఏంటో తెలుసా, అసలు ఏం చేయలేదు వాళ్ళు తీసుకెళ్ళటానికి. నేను కారణం కాదు, వాళ్ళే కారణం. ఏంటో నా మీద ఈసారి జాలి చూపించారు వాళ్ళు. జాలి
జాలో ప్రేమో ఏదో ఒకటి. ఏంటంటే నేను ఏదైనా పచ్చళ్ళు రెడీ చేస్తామ్మా అంటే, వద్దు మమ్మీ వద్దు, అసలు వద్దంటే వద్దు, నువ్వు తోటలోకి వెళ్ళి పని చేస్తావు, మళ్ళీ ఇంటికి వచ్చి పని చేస్తావు, వీడియోలు చేసుకుంటుంటావు, మళ్ళీ మేము వచ్చినవని మాకు పొద్దాగా ఏదో ఒకటి చేసి పెడుతుంటావు, అసలు నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావు, ఈసారి నాకు అసలు ఏం చేసి పెట్టొద్దు, నువ్వు చేస్తే నేను ఒప్పుకోనని గట్టి పట్టుబట్టింది. తను అన్నదని చేయకుండా ఉండలేదు, కానీ నిజమేనండి, పిల్లలు అన్నట్టు కొంచెం అలసట ఎక్కువగానే ఉంటుంది. అటు తోటలో పని, ఇంట్లో పని, వీడియోలు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. లేండి, ఈ కష్టం మనం ఎవరి కోసమో చేయట్లేదు, మన పిల్లల కోసమే, కానీ కొన్ని రోజులు తప్పదు. కొందరైతే పండు ఫ్యాన్ షర్ట్తో ఉంటుంది ఏంటి అని అడుగుతున్నారు. చాలా మందికి చెప్పాను, మామయ్య గారికి తను ఇలా ఉండటం అంటే ఇష్టం, అందుకని మేమే అట్లా ఉంచుతున్నాము. కానీ బీటెక్ థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత ఇక లంగా ఓణీలు డ్రెస్సులు వేయటం స్టార్ట్ చేసిద్ది అనమాట. ఇదండి ఈరోజు వీడియో నచ్చి